Explore Hyderabad exclusive temple jewelry exhibition Nakshi Mela at Varahi Silver Jewelry KPHP. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నందిభట్ల వారి కళ్యాణమస్తు ప్రత్యేక కార్యక్రమం. గత ఎపిసోడ్స్ లో అసలు ముహూర్తాలు, పెళ్లి చూపులు ఎప్పుడు ప్రారంభించాలనే దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక అంశాలని గురువు గారు మన ఎపిసోడ్స్ లో చెప్పారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆ ఎపిసోడ్స్ అన్ని చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఎపిసోడ్ ఆసాంతం కూడా చూస్తే అనేక విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇవాళ ఎపిసోడ్ లో మనం ముహూర్త బలం అంటే ఏంటి, అంటే ముహూర్తం పెళ్ళనగానే మనకు గుర్తొచ్చేది జీలకర్ర బెల్లం, తాళి, మట్టెలు ఇటువంటివి. ముహూర్తంలో చేయాల్సింది ఏంటి? తాళి కట్టడమా, జీలకర్ర బెల్లం పెట్టడమా? ఈ అంశానికి సంబంధించిన అనేక సందేహాల్ని గురువు గారి మాటల్లో విన్నాం. గురుగారు నమస్కారం. వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, ముహూర్తం అనగానే కొందరేమో ఆ సమయానికి జీలకర్ర బెల్లం పెట్టాలి అంటారు, కొంతమంది తాళి అనుకుంటారు, ఇంకా మట్టెలు పెట్టడం కూడా మన సంప్రదాయంలో చాలా ప్రధానమైనది. ఇక ఇదంతా ఒక పక్కన పెడితే ముహూర్త బలం ఫలానా 3 గంటల 10 నిమిషాలకు ఉంటే 6కో 5కో జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు వాళ్ళు. చాలా మంది 99% మందిని గమనిస్తే ఇదే జరుగుతుంది. వీటి వల్ల జరిగే దోషాలు ఏంటి? అంటే ప్రధానంగా ముహూర్తము అనేటువంటిది మనము చాలా చోట్ల చూస్తే ఒక్కొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి ఒక్కొక్క విధంగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు ఎక్కువగా ఏదైనా కానీ దేవతా శక్తి యొక్క అనుగ్రహం కావాలి అని అంటే బ్రహ్మ ముహూర్తం నుంచి సూర్యోదయం లోపలైనా కానీ, సూర్యాస్తమైన తర్వాత నుంచి నిషీధి సమయంలో కానీ శ్రేష్టం. ఇది కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అభిజిత్ లగ్నం అనేటువంటిది శ్రేష్టం. అవును, చాలా మంది అంటారు. ఇంతవరకు ఇంకా గమనించుకున్నట్లయితేనమ్మా, చాలా మీరు అన్నట్టుగా చాలా చోట్ల పత్రికల్లో మాత్రమే శుభముహూర్తము, పుష్కరాంశ సుముహూర్తము ఇలా అని చెప్పి పెడుతున్నారు. దీన్ని ఫాలో అయ్యే తరము గత 20 సంవత్సరాల నుంచి తగ్గిపోతూ వస్తుంది. ఇప్పటికీ శాస్త్రీయబద్ధంగా ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఉదయం 10:23 మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమందు రోహిణీ నక్షత్రయుక్త లేదా మూలా నక్షత్రయుక్త, మఖా నక్షత్రయుక్త అని చెప్పి ధనుర్లగ్నమనో వృషభ లగ్నమనో ఏదో చెప్తుంటుంటారు. మిథున లగ్నమనో ఏదన్నా ఒక లగ్నానికి సంబంధించి అది చెప్పినప్పుడు ఆ సమయానికి నిజంగా జరుగుతుందా? చాలా మందికి ముహూర్త లగ్నం ఇప్పుడు అంటే ఒకప్పుడు జనరేషన్స్ కి అందరికీ శాస్త్ర పరిజ్ఞానం ఉంది. ముహూర్తం అంటే ఇరువురి మస్తకం మీద జీలకర్ర బెల్లం పెట్టడం ముహూర్తం. తెరచాటు తొలగింపు అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పూర్వకాలంలో అబ్బాయి అమ్మాయి మొహాలు చూసుకునేది లేదు. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు, మీ అమ్మాయి మాకు ఇష్టం, మా అమ్మాయి మీకు ఇష్టం అని చెప్పి వాళ్ళు కూడా ఫోటోలు చూసిన వాళ్ళు కూడా కారు. ఏదో ఆ అమ్మాయిని చేసుకుంటే మంచిది, కుటుంబం మంచిది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, చేసుకుందాం. తల్లిదండ్రులే నిశ్చయం చేసుకునేవారు. నిశ్చయ తాంబూలాలు తల్లిదండ్రులే చేసుకునేవాడు. ఎంగేజ్మెంట్లు కూడా అబ్బాయిలు అమ్మాయిలు ఉండాల్సిన పని లేదు ఆ రోజుల్లో. కాలక్రమేణా మారినాయి. మార్పులకు అనుగుణంగా మనము ఉండాలి. తర్వాత ముహూర్త బలము అనేటువంటిది ప్రధానంగా ఆ సమయానికి కీలకమైనది. జీలకర్ర బెల్లం అనేటువంటిది ఆ సమయానికి ఇరువురి అంటే అబ్బాయి చేతిలో ఉన్నటువంటిది మొట్టమొదలు అమ్మాయి శిరస్సు మీద ఆనించడం అంటే బ్రహ్మరంధ్రం. తర్వాత అమ్మాయి చేతిలో ఉన్నటువంటి జీలకర్ర బెల్లం ముద్ద అబ్బాయి చేతిలో, రెండవ అర్థంలో. కాబట్టి మొట్టమొదట ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ముహూర్త సమయం అనేటువంటిది వీళ్ళు ఆషామాషిగా తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే బ్రహ్మ ఒక ముహూర్తం అనేటువంటిది ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటేనమ్మా, దోషము లేని ముహూర్తము ఉండదు. ప్రతి ముహూర్తానికి ఏదో ఒక దోషం ఉంటుంది. సాక్షాత్తు బ్రహ్మకి కూడా ముహూర్తం లేని దోషాన్ని పెట్టలేడు. అది అసాధ్యము. సృష్టిలో అది మనకు లభింపదు కాక లభింపదు. కానీ 21 దోషములు లేకుండా చూసుకోమని శాస్త్రం. అంటే 21 దోషాలు వివాహ సంబంధముగా దోషము లేకుండా, ఆ దోషాలు 21 దోషాలు లేకుండా ఉన్న ముహూర్తాన్ని చూసుకోమన్నారు. ఆ చూసుకునే క్రమంలో
చాలా మంది చేసేటువంటిది తప్పు ఏంటంటేనమ్మా, ముహూర్తం దగ్గర పడ్డ తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఎక్కడా కనిపించినటువంటి ఆడవాళ్ళు ఆ జీలకర్ర బెల్లం దగ్గర పుస్తలు కట్టే దగ్గర కనబడతారు. కనబడుతుంటారు. అంటే ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఫోటోగ్రాఫర్ల హడావిడి. ఇప్పుడు తల్లిదండ్రులు పక్కకు పోతారు, చేయించే పురోహితుడు పక్కకు పోతాడు, స్టేజ్ మీద ఫోటోగ్రాఫర్ ఆ తల్లిదండ్రులు. ఇంకా కొన్ని ఫోటోలు కనుక చూస్తుంటే వాళ్ళు నడుస్తూ ఉంటుంటే ఇద్దరు మధ్యన దూరి మధ్యలో కింద ఫోటో అదొక సినిమాటిక్ గా ఫోటోలు రావాలనే కోరికతో వాళ్ళ ఫోటోగ్రాఫర్ల దగ్గర ఉండడం. ఇప్పుడు పురోహితులు కూడా అప్డేట్ అయిన వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్, వాళ్ళు కూడా వీళ్ళ తంతులు ఇన్వాల్వ్ అయ్యి వేసుకుండమ్మా పోసుకుండమ్మా అని అయ్యగారులకి డిమాండ్ ఉంది. ఇప్పుడు అంతకంటే చూసినట్టు ఇదంతా మంచిది కాదు. ఎందుకంటున్నానంటేనమ్మా, మీరు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అసలు అబ్బాయి అమ్మాయి ఎదురెదురుగా ఉన్నప్పుడు జీలకర్ర బెల్లం పెట్టడమే సుముహూర్తం కదా. ఆ సుముహూర్తం ఉన్నప్పుడు లగ్నాష్టకాలు చదువుతారు బ్రాహ్మలు. సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, లక్ష్మీనారాయణ సావధాన అని చెప్పేసి లగ్నాష్టకాలు చదువుతుంటారు కదా. ఆ సమయంలో ఎవరూ ఉండకూడదమ్మా. పురోహితుడు ఒక పక్కన కూర్చొని లగ్నాష్టకాలు చదువుతున్నంతసేపు అబ్బాయి చేతిలో ఉన్నటువంటి జీలకర్ర బెల్లం ముద్ద అమ్మాయి నెత్తి మీద బ్రహ్మరంధ్రం మీద, అమ్మాయి చేతిలో ఉన్నటువంటి జీలకర్ర బెల్లం ముద్ద అబ్బాయి బ్రహ్మరంధ్రం మీద ఉండాలి. ఆ సమయంలో ఎవ్వరూ కూడా ఉండకూడదు, నియమం. ఎందుకనంటే అది ఆ పుష్కరాంశ సుముహూర్తము కాలానికి లెక్కబడి ఉంది. ఆ సుముహూర్తం మనకు చెప్పిన దానికన్నా ముందు రావచ్చు, వెనక రావచ్చు. అందుకనే 5 నుంచి 8 నిమిషాల వరకు అలా ఎవ్వరూ ముట్టుకోకుండా ఉంటుంటారు. ఇది ఎందుకు ప్రధానం అన్నానంటే, వారి ఇద్దరి శరీరానికి సంబంధించి అబ్బాయిలో ఉండే లక్షణాలు అమ్మాయికి, అమ్మాయిలో ఉండే లక్షణాలు అబ్బాయికి చేరుతాయి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా. ఆ సమయంలో వేరే ఇంకా ఏ వ్యక్తి యొక్క స్పర్శ ఉండకూడదు. ఎప్పుడైతే స్పర్శ అంటూ ప్రారంభమైందో ఆ సమయానికి ఖచ్చితంగా ఆ ఇద్దరు ఒకరి చేతులు ఒకరి నెత్తి మీద ఒకరి చేయి పెట్టినప్పుడు వాళ్ళ యొక్క శరీరంలో ఉన్నటువంటి రహస్య ఎనర్జీస్ అన్ని కూడా పాస్ అవుతాయి. ఆ పాస్ అయ్యే క్రమంలో వేరే వ్యక్తి వచ్చి ఇట్లా చేయి పట్టుకున్నా, లేదా ఏదో చీర సరినట్టు సవరించిన, లేదా అబ్బాయి పంచని ఇట్లా సవరించిన, అప్పుడు ఏమైపోతుందనంటే వాళ్ళలో ఉండే దోషాలు కూడా వీళ్ళకి వచ్చేసేస్తాయి. అంటే ఇప్పుడు చెయ్యి పట్టుకున్నవాడు వాడి జాతకంలో ఏదైనా దోషాలు ఉన్నాయనుకోండి, వాళ్ళ లక్షణాలు కూడా వీళ్ళలో ప్రవహిస్తాయి. అందుకనే పెళ్ళైన తర్వాత ఈ మధ్య కాలంలో చాలా మంది కొట్లాటలు పెరగడం, ఈగో ప్రాబ్లమ్స్ రావడం కేవలం జాతకాలే కాదు, ముహూర్త ప్రభావం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి విధంగా ఒక అందంగా శాస్త్రీయ ప్రకారంగా జరిపించుకున్న చూడమచ్చరైనటువంటి సెలబ్రిటీస్ అంటే ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి. వీళ్ళిద్దరి వివాహ ఘట్టం చూస్తే వాళ్ళిద్దరు శిరస్సు మీద ఉంటున్నప్పుడు ఎవ్వరూ లేరమ్మా ఆ సమయంలో. ఆ శుభలగ్న ఆ లగ్నాష్టకాలు అయ్యేంత ఆ 10 నిమిషాలు వాళ్ళిద్దరూ ఆ విధంగా ఉండడం, అది ఆదర్శ దాంపత్యానికి భవిష్యత్తులో దారి తీస్తుంది. ఇంకొకటి కూడా విన్నాను గురువు గారు, జీలకర్ర బెల్లం అప్పుడు అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి తరఫు వాళ్ళు అటు ఉండి ఈ మధ్య ఎవరు ముందు పెడితే వాళ్ళ డామినేషన్ లో ఉంటుంది, ఫ్యూచర్ లో నువ్వు ముందు పెట్టంటే నువ్వు ముందు పెట్టు అనేది ఒకటి స్టార్ట్ అయింది. అలా ఉంటుంది, ఎవరు ముందు జీలకర్ర బెల్లం పెడితే వాళ్ళ డామినేషన్ ఉంటుందా? డామినేషన్ అట్లా ఉంటుందమ్మా. డామినేషన్ కోసం పెళ్లి చేసుకునేది. కాకపోతే భర్త పట్ల అనురాగం, ప్రేమ, భార్య పట్ల క్షమాగుణము, ఇవన్నీ కూడా ఉంటే అది అనుకూలమైన దాంపత్యం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ముందు వాళ్ళు పెట్టాలి వీళ్ళు పెట్టాలనేటువంటిది ఏమీ లేదు అక్కడ. ఇప్పుడు జరుగుతున్న ఇన్ని అవకతవకలకి ముహూర్తం సమయానికి పాటించాల్సిన నియమాలు పాటించకపోవడం, ముహూర్త సమయానికి అసలు జీలకర్ర బెల్లమే పెట్టారు. కొంతమంది ముహూర్త సమయానికి బారాత్ వేసుకుంటూ ముహూర్తం అయిన తర్వాత 2-3 గంటల తర్వాత వస్తారు. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో కార్డు మీద టైం ఉంటుంది, కానీ పెళ్లి ఫంక్షన్కి వచ్చేది మాత్రం ఉదయం 10 గంటల 23 నిమిషాలు అంటే పెళ్లి మండపానికి 12:30-1 గంటలకు చేరుతాడు. హడావిడిగా అప్పటికప్పుడు, అంటే ముహూర్తం లేని సమయంలో తాళి కట్టేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మరొక గొప్పదైనటువంటిది ఏంటంటేనమ్మా, జీవహింస జరుగుతుంది అక్కడ. ఆ పెళ్లి ముహూర్తంలో కొంతమంది ఇప్పటికీ కూడా మీరు ఆంధ్ర ప్రాంతంలో చూస్తే, ఆంధ్రప్రదేశ్లో చూస్తే మాంసాన్ని విక్రయించే వ్యక్తి అయినప్పటికీ తన ఇంట్లో అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేస్తే
పెళ్లి సమయంలో మాత్రం మాంసాహారం పెట్టడు. రిసెప్షన్లో పెడతారు, ఉమ్, పెళ్లి సమయంలో పెట్టరు. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇక ముక్కలేంది పెళ్ళేందిరా అన్నట్టుగా వెళ్ళిపోతారు. ఉమ్, అట్లా అయిపోయింది. అంటే శుభమా అంటూ ఒక ఇద్దరు జీవితాలు కలిసి ప్రయాణం చేసే రోజు నుంచి ప్రారంభమయ్యే రోజు కదా పెళ్ళి అంటే. ఒక జీవహింస, ప్రాణిని చంపి ఆ ప్రాణి యొక్క మాంసాన్ని భుజిస్తూ ఆ దంపతులను ఎలా ఆశీర్వదించగలుగుతాం? ఉమ్. ఆ దంపతులు ఉన్న పెళ్లి ఉన్నటువంటి మంటపంలో అసలు జీవహింస జరిగి ఎలాంటిది? అది తప్పమ్మ. ఆ ఒక్క రోజు పెట్టకుండా ఉంటే కొన్ని ప్రాంతాల్లో సత్యనారాయణ వ్రతం రోజు ఆ రోజు మాత్రమే వెజ్ ఉంటుంది. సో మీరు అన్నట్టుగా రిసెప్షన్ లో నాన్ వెజ్ పెట్టుకుని పెళ్లి సత్యనారాయణ వ్రతం మిగతా తంతు రోజుల్లో మాత్రం వెజ్ నడిపిస్తే బాగుంటుంది. కొంతమంది గర్భధానము వ్రతం చేసుకున్న రోజున చేస్తారు. ఉమ్, గర్భధానం పనికిరాదు, దీన్నే ఫస్ట్ నైట్ అంటుంటారు. ఉమ్. ఇలా అనేకంగా ఉన్నాయి, తప్పకుండా గురువు గారు, కలర్గా ఉన్నాయి. తప్పకుండా చాలా- మీతో ఇంకా చాలా అంశాలు కొన్ని వందల ఎపిసోడ్స్ లో మాట్లాడేది ఉంది. చాలా విషయాలు, వివాహానికి సంబంధించిన దోషాలు ఏంటి, ఎక్కడ తప్పు జరుగుతున్నాయి, ఎందుకు ఇంత వివాహ వ్యవస్థ వీక్ అయింది, దీనికి శాస్త్రీయమైన ఆధారం అన్నీ కూడా మనం చాలా ఓపికగా చక్కగా చేసుకుందాం. ఏ ఇబ్బంది లేదమ్మా. నాకున్న జ్ఞానానంతా మన ప్రేక్షకులకి పంచుతాను. ధన్యవాదాలు గురువు గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.